రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గొప్ప కార్యాచరణతో ముందుకు సాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలలో జిల్లా జెడ్పీ సీఈఓ, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి కామన్ గుడ్ ఫండ్ పథకం కింద విడుదలైన నిధులతో పలు ఆలయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేశారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, 10 ఏళ్లలో ఒక్క యాదగిరిగుట్ట నిర్మాణం తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఆలయాల గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. జీవోలు జారీ చేసి నిధులు కేటాయించలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలో ఈరోజు పోచమ్మ దేవాలయము, పెద్దమ్మ దేవాలయానికి ఆడో 10 లక్షలు, ఇక్కడ ఒక 10 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 3,29,00,000 రూపాయలతో 20 దేవాలయాలు, గోరుకొత్తపల్లి, రావులపల్లి, మొగుళ్లపల్లి, ముసినిపర్తి, చల్లగరిగ, ఆకినపల్లి, వెంకట్రావుపల్లి, గన్పూరు, అదేవిధంగా ఆజం నగరు, నందిగామ, పందిపంపుల, గొల్లబుద్దారం, గుడాడుపల్లిలో ఈరోజు మరి ఈ దేవాలయాలకు శంకుస్థాపనలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దేవాలయాలనే కాకుండా మరి అన్ని రంగాలలో కూడా మౌలిక సదుపాయాలు గ్రామంలో, నియోజకవర్గాలలో, మండలాల వారీగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలతో కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా 20 దేవాలయాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మీ ఆశీర్వాదము లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.